2 రోజుల తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసిన తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టంలో తేలుతున్న విషయం ఏంటి అంటే, ఆ 2 రోజుల మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడిన వాళ్ళ నోటిలో నుంచి జగన్ అనే పేరు 1160 సార్లు వచ్చిందట. 1160 టైమ్స్ జగన్ అనే పేరు వచ్చింది. మహానాడు అని ఎందుకు జగన్నాడు అనో, లేకుంటే ఇంకేదో అని చెప్పి పేరు పెట్టి ఉండొచ్చు కదా అని చెప్పి నెటిజన్లు ఎవరి నోటి నుంచి ఎన్నిసార్లు ఆ జగన్ అనే పేరు వచ్చింది అని చెప్పి ఏకంగా 1160 సార్లు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా జగన్ పేరు లేకుండా ఒక్క సెంటెన్స్ కూడా మనం చూస్తలేము. సో 1160 టైమ్స్ వచ్చి ఉండడం అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు. ఈవెన్ వైసీపీకి సంబంధించిన కొందరు కీలక నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించుకుంటూ, మీరు మీ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకోవడమో మీ పార్టీ గురించి పెట్టుకున్నారా, లేదా జగన్ని ఇంకా ఎక్కువ అందరం కలిసి తిడదామని చెప్పి జగన్ తిట్టుడు ప్రోగ్రాం అని చెప్పి దీన్ని నిర్వహించుకున్నారా? అసలు మీరు ఒక సమావేశం, మీరు మహానాడు పెట్టుకొని జగన్నామ స్మరణ ఏంది అని వైసీపీ సీనియర్ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మాజీ మంత్రి రోజా గారు అంటూ ఉన్నారు, ఇది మహానాడు కాదు, ఇంకా ఆమె భాషలో చెప్పాలంటే దగానాడు అని చెప్పి ఆమె చెబుతూ, అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి ఇట్లే అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా వాళ్ళ చెల్లెలకి ఇచ్చినటువంటి, వాళ్ళ చెల్లెలకి ఎంత ఇచ్చారో అంత ఎవరినైనా చూపించండి. ఒక అన్న చెల్లికి జగన్ గారు షర్మిల గారికి ఇచ్చినంత ఎవరిచ్చారో చూపించండి. అంతెందుకు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి హెరిటేజ్లో వాళ్ళ తల్లికో చెల్లికి ఎంత వాటా ఇచ్చారు, తాను సంపాదించిన దాంట్లో వాళ్ళ చెల్లికి ఎంత వాటా ఇచ్చారు, మరి ఆ వివరాలన్నీ కనుక బయటపెట్టమని చెప్పండి. ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు, ఎంతకాలం అని చెప్పి దుష్ప్రచారాన్ని ఒక ఆక్సిజన్గా భావించి పీల్చి జనాల మీదకు వదులుతూ ఉంటారు. ఇంతకు మించి ఇంకేముండదా, ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ఆమె కూడా మాట్లాడుతూ, ఎన్నిసార్లు జగన్ 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 జగన్, ఆ సమావేశంలో చంద్రబాబు అనే పేరు కంటే కూడా జగన్ అనే పేరే ఎక్కువ వినిపించింది అని వైసీపీ సీనియర్ నేతలు కూడా పంచులేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు మరొకరు ఎందుకు, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో అయ్యా ఏంటిది జగన్ 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 అని ప్రతిసారి అదే వినిపిస్తుంది. మనం ఫస్ట్ ఏం చేసాము, ఏం చేయబోతున్నాం, మన సిద్ధాంతాలు ఏంటి, మన పార్టీ ఏంటి, దీన్ని జనంలోకి ప్రచారంలోకి తీసుకెళ్ళండి. ఏదైనా కనుక మరీ ఎక్కువ శృతి ముంచిపోయింది దుష్ప్రచారమైన, ఇంకా లాస్ట్కి విరిగిపోవడమే ఉంటుంది. ఇటువంటి బ్యాలెన్స్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అని తెలుగుదేశం పార్టీకి వినతుల రూపంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా. అండ్ మరోసారి ఎన్టీఆర్కి భారతరత్న అని తీర్మానం చేయకండి, అది పెద్ద కామెడీ అయిపోతుంది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడిని ట్యాగ్ చేసుకుంటూ మరి వినతులు పెడుతూ ఉన్నారు.